వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడింది. గంట సమయంలో చేసే దానం జీవితకాల ప్రభావం చూపుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్. అడ్డుకున్నదే కాకుండా అమ్మటి రాంబాబు మరియు అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తారా? న్యాయస్థానాల్లో కేసులు నిలబడవు, మీపై ప్రైవేటు కేసులు వేస్తాం పోతున్న వెంకట మహేష్. జూన్ 23న ధర్నా చౌక్ వద్ద వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం. నిరుద్యోగులతో కలిసి డిమాండ్లతో కలెక్టర్లకు వినతి పత్రం అందజేద్దాం. ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడమే కాకుండా కేవలం గంట సమయంలో చేసే దానం జీవితకాల ప్రభావం చూపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య. ఇది అనేక మంది రోగులకు నూతన జీవితాన్ని అందిస్తుందని, గాయాలు, శస్త్రచికిత్సలు, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం అత్యవసరం అవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. నగరంలోని సిఆర్కే రోటరీ క్లబ్ అమరావతి రోటరీ బ్లడ్ బ్యాంక్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు రక్తం యొక్క ప్రాముఖ్యతను, బ్లడ్ బ్యాంక్ యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసేందుకు అనేక సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు ప్రబుల్, రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సురక్షిత రక్త సరఫరా కోసం స్వచ్ఛంద రెమ్యూనరేషన్ లేని రక్తదానం అత్యంత కీలకమైందని, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రక్తం కొనుగోలు లేదా కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతున్నారు. విజయవాడ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్లు వంటి సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరావతి రాజధాని విజయవాడ నగరంలో రక్తదాన శిబిరాలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. రక్తదానం కేవలం ఇతరులకు సహాయం చేయడమే కాదు, దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని, రక్తదానం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి సహాయ గవర్నర్ డాక్టర్ హర్ష, కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికేఆర్ ట్రస్ట్ అలాగే రోటరీ క్లబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో చేయడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ప్రాణదానం అని చెప్తాము. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ ఒక ప్రాక్టీస్గా చేస్తే వాళ్ళు ఎంతో జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ కిడ్నీ డిసీజ్ అయితేనేంటి, అట్లాగే తలసేమియా పేషెంట్స్ అయితేనేంటి, అలాగే యాక్సిడెంట్స్, అట్లాగే ఎమర్జెన్సీస్లో బ్లడ్ ఎంత ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది, అట్లాగే ఎంత ప్రాణాలు కాపాడుతుంది అనేది. సో ఈ అంశాన్ని గ్రహించి రోటరీ క్లబ్ వాళ్ళు అలాగే వికేఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. అలాగే మన జిల్లాలో ఈ ఎమర్జెన్సీ కేసెస్ని అటెండ్ అవ్వడానికి, అట్లాగే తలసేమియా పిల్లలు, అలాగే ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ని కూడా అటెండ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. విజయవాడ అనేది గేట్వే టు అమరావతి. ఎంతైతే డెవలప్మెంట్ అవుతుంటో అంతే హ్యూమానిటేరియన్ సపోర్ట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ సందర్భంగా ఈ కలయిక వికేఆర్ అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్ చాలా మంచి పరిణామము. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. ఇంకా మంచి హ్యూమానిటేరియన్ అప్రోచ్తో ఇటువంటి బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడు అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ సప్లై చేసే స్థాయికి విజయవాడలో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఫ్రమ్ ది రోటరీ క్లబ్ విజయనగరం. ఈరోజు విజయవాడలో రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వికేఆర్ బ్లడ్ సెంటర్ని ఈరోజు మేము అడాప్ట్ చేసుకున్నాము. దానికి లోకల్గా రోటరీ క్లబ్ అమరావతి వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. మాకు విజయవాడ నుంచి ఇచ్చాపురం అనుకుని 82 క్లబ్బుల్లో ఒక 5 క్లబ్బులకి ఆల్రెడీ మాకు ఓన్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్కి ఓన్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్స్ కూడా ఉన్నాయి. హై అండ్ బ్లడ్ సెంటర్స్ ఉన్నాయి. నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, క్వాలిటీ బ్లడ్ కావాలనుకున్నా, వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్స్ కావాలనుకున్నా సరే రోటరీ బ్లడ్ బ్యాంక్స్కి ప్రజలు కూడా సహకారం తెలియజేయాలి. 1% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైనా ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ ఇస్తే ఆ లోకల్ ఏరియాలో ఉన్న బ్లడ్ యొక్క కొరతని మనం తగ్గించిన వాళ్ళు అవుతాం.
మీకు గమనించాల్సింది ప్రతిసారి కూడా తెలసీమియా పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ప్రతి పేషెంట్కి కూడా 2-3 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. అలాగే ఎవరైనా డయాలసిస్లో ఉన్న వాళ్ళకి, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి, హార్ట్ సర్జరీస్లో ఉన్న వాళ్ళకి, ట్రామాలో ఉన్న వాళ్ళకి, మదర్స్కి ఇలా చాలామందికి బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందులోని సమ్మర్లో ఈ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అప్పుడే కాలేజెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇచ్చే పరిస్థితికి ప్రతి వాళ్ళు కూడా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా 18 సంవత్సరాలు దాటి 64 సంవత్సరాల లోపు వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని మీ అందరూ కూడా యాజ్ ఎ గవర్నర్గా, యాజ్ ఎ డాక్టర్గా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ అండి, కాకినాడ మాది. ఈ వీకేఆర్ ట్రస్ట్, లైఫ్ షేర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్లో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు రోటరీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మాకు పర్సనల్ రిలేషన్షిప్స్ వలన కాకినాడ రోటరీ చారిటబుల్ ట్రస్ట్కి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి బ్లడ్ బ్యాంక్స్ అప్పచెప్పారు. విజయవాడలో మేము ఏంటంటే ఏదో ఒక క్లబ్తో, మేము కాకినాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో ఏదో ఒక క్లబ్తో అసోసియేట్ అవ్వాలని మేము రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక కొత్త క్లబ్, ఒక 5 ఏళ్ళే అయింది. యంగ్స్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ బ్లడ్ సమాజానికి ఇస్తారని, బ్లడ్ బ్యాంక్ బాగా రన్ చేస్తారని ఆపరేషన్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అమరావతి వాళ్ళకి కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ మానిటర్ చేస్తుంది. థ్యాంక్ యూ. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. సందర్భంగా కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్ గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్ తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇద్దరికీ చేతులైతే దండం పెడతారని, ఒకరు దేవుడు అయితే మరొకరు వైద్యుడు అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చారు. అలాంటి హాస్పిటల్కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సర్వీస్ తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. వైద్యులు లివింగ్ కార్డ్స్ అని, దేవుడు ప్రాణం ఇస్తే వైద్యులు ప్రాణం పోస్తారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ మంచి వైద్య సేవలు అందించి విజయవాడలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా, ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేశినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న సీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిణి, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతు లేదు, అంటే ఎప్పుడు విద్యార్థి, వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. సో మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. 2 మాటలు అలాగే సోమరాజు గారు. డాక్టర్ మురళి, అందరికీ నా నమస్కారం. డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు. అలా ఉండటం చాలా రేరు.
వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే పూర్వం రోజుల్లో నేనా వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్పేషెంట్ రిక్వైర్మెంటు, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్గా. అప్పుడు చాలామందికి హెల్ప్ ఉంటుంది. వచ్చిన పేషెంట్తో మాట్లాడటం, పరీక్ష చేయటం, అవసరమైన టెస్టులే చేయటం, ఏ ఏ ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా కానీ ఎవరిని రిఫ్యూజ్ చేయకుండా ఉండటం, ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే చేసేట్టుగా చేయటం, అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు, కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సన్నో డాటరో గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ బరువు ఉంటారు. సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ది హోల్ ఫ్యామిలీ. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. అందరికీ నమస్కారం. ఇవాళ మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్కి. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాడు. నాకు డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోకలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే, ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలా చేయాలి. మురళి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్యం ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి. ఇవాళ మనం చూస్తే ఇవాళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. ఇవాళ పిల్లలందరూ ఇక్కడే సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రెనర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రెనర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడి నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి ఎన్నెన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ అందరికీ నమస్కారం. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు గారి హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదన్నా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు గారి హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద. ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్టుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు.
డాక్టర్లందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి ఈ విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి. అందువలన దీనికి అడ్డుకున్నదే కాకుండా అంబటి రాంబాబు మరియు అపరేట్ మీద అక్రమ కేసులు బనాయిస్తారా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ పాలనలో ఉన్నామా? కూటమి పాలనలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? జగన్ కార్యక్రమానికి బారికేడ్స్ అడ్డుపెట్టి అవరోధాలను సృష్టించిన మీరు అంబటి రాంబాబు మీద కేసు పెట్టడం ఏంటి? బలమైన గొంతుక రాజధాని ప్రాంతంలో వినిపిస్తారనా? సమస్యలపై మిమ్మలను ప్రశ్నిస్తున్నారనా? కూటమి వైఫల్యాలపై బలంగా స్పందిస్తున్నారన్న అక్కసుతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారా? న్యాయస్థానాల్లో కేసులు నిలబడవు, మీపై ప్రైవేటు కేసులు వేస్తాం. పోతిన వెంకట మహేష్, విజయవాడ పశ్చిమ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్, వైఎస్ఆర్సీపీ. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద 2 అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు వారు నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈ రోజున మీరు అక్రమ కేసులు బనాయిస్తారు? వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సిఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సిఐ గారి మీద కేసు పెట్టాలి గాని నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌక్ కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని, బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ 2 ఘటనలో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగిచ్చారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకు అంత కోపం? రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకు వినిపిస్తా ఉన్నారనా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా? కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాంబాబు గారి మీద ఏదైతే 2 కేసులు నమోదు చేశారో అవన్నీ న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసులు కావు. కావాలని దురుద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద ఎవరైతే కేసులు నమోదు చేస్తున్నారో అటువంటి పోలీసు అధికారుల మీద ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. వారిని కూడా న్యాయస్థానాలకి పిలిపిస్తాం. వారిని ఖచ్చితంగా పోల్ను నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోలీసు శాఖ వారు కూడా సంయమనం పాటించాలి. ప్రజాస్వామ్య బద్దంగా మీరు నడుచుకోవాలి గాని ఏదో కూటమి ప్రభుత్వంలో మీకు ఆదేశాలు ఇచ్చారు, అందరి మీద కేసులు కట్టమని మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందిస్తాయని, ప్రజలు కూడా మీ అందరి చర్యల్ని చూస్తున్నారని, తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసీపీ విజయవాడ పశ్చిమ కార్యాలయంలో ఆదివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 23వ తేదీన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి నిర్వహించనున్న యువత పోరు పోస్టర్ను యువజన విభాగ నాయకులతో కలిసి మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు భృతి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూన్ 23వ తేదీన ధర్నా చౌక్ నందు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విజయవాడ పశ్చిమ వైసీపీ శ్రేణులు, నిరుద్యోగులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు కేసరి రాజశేఖర రెడ్డి, పలు అనుబంధ విభాగ నాయకులు మొందిలి నరేంద్ర సింగ్, అబ్దుల్ ఘనీ చిచ్చా, దొడ్డ రాజశేఖర రెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, అబ్దుల్ అజీజ్,
షేక్ ఇర్ఫాన్, గంపల నవీన్, దేవిరెడ్డి కరుణాకర్ రెడ్డి, కోమళ్ల జోజీ, దిదుకూరి శివ, యువజన విభాగ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామంలో గత వారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఆదివారం లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం మచిలీపట్నంలో లంకిశెట్టి కార్యాలయంలో అందించారు. పోలవరానికి చెందిన మురారిల లక్ష్మీకుమారి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జూన్ 17వ తేదీన తెల్లవారుజున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30,000 రూపాయల నగదు, ఇతర విలువైన వస్తువులు, సామాన్లు, ఇంటి దస్తావేజులతో సహా సర్వస్వం కాలిపోయాయి. 1,00,000 రూపాయలకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. మోవా ఫైర్ స్టేషన్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కష్టంలో ఉన్న మురాల లక్ష్మీ కుమారికి ఆదివారం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున వంట సామాన్లు, చీరలు, నిత్యావసర వస్తువులు 2,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లంకిశెట్టి బాలాజీ అందించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు ఇచ్చే ప్రభుత్వ సహాయం 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలకు పెంచాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా తాత్కాలిక ఇంటి నిర్మాణం కోసం సామాజిక కూడా అందజేయాలని బాలాజీ కోరారు. మండల కేంద్రమైన గూడూరులో ఫైర్ స్టేషన్ అవసరం ఎంతైనా ఉందని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడప మురళి, కూతని ఈశ్వర రామాంజనేయులు, సీతన్ శెట్టి, పవన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం గూడూరు మండలంలో పోలవరం గ్రామం చెందినటువంటి మురాల లక్ష్మీకుమార్ గారి యొక్క ఇల్లు జూన్ 17వ తారీఖు రాత్రి తెల్లవారుజామున ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది. కట్టుబట్టలతో మామగారు బయటపడడం జరిగింది. ఆ బట్టలు కూడా మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం కాలిపోయింది. గూడు కూడా కూలిపోయింది ఆవిడకి. అలా మామగారు లంచెక్ పెంచట్లకి మన దొడ్లపాలెం ఎక్స్ సర్పంచ్ నాగబాబు గారు మధ్య రావడం జరిగింది. ఈరోజు మా లంచెక్ పెంచట్ల తరఫున ఆ వంట సామాగ్రి, చీరలు, డబ్బులు, నిత్యావసర వస్తువులు మేము వంతుగా అందజేశాము. ఇటువంటి మరి వృద్ధురాలకి ప్రభుత్వ పరంగా ఇల్లు నుంచి గవర్నమెంట్ ఒక హౌస్ నిర్మాణం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము. శాసనసభ్యులందరూ కూడా ఈ ఫైర్ విక్టిమ్స్కి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు కాలిపోయి రోడ్డు పడినటువంటి ఇటువంటి నిరుపేద మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా వెంటనే రిలీఫ్ ఉండాలి. కేవలం ఇంటి నెంబర్ ఉంటే 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు సరిపెడుతున్నారు. ఫైర్ విక్టిమ్స్ అది సరైన విషయం కాదు. 5,000 రూపాయలతో కనీసం ఇంటి గుమ్మ కూడా రావట్లేదు. వాళ్ళు ఇంట్లో సర్వస్వం కోల్పోయి తినడానికి తిండి లేక, బట్టలు లేక వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి అనాథులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆదిపోవటం మనతో అందరూ కూడా సహాయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మురాల లక్ష్మీ కుమార్ గారికి ఆల్రెడీ చంద్రశెట్టి ట్రస్ట్ వారు కూడా సహాయం చేశారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా మామగారిని ఆదుకోవాలి కూడా వాళ్ళ లంచెట్టి ఫ్రెండ్స్ తరఫున మేము కోరుకుంటాం. నగర ప్రజలపై పన్నుల భారం వేయకుండా 2 పర్యాయాలు ప్రజారంజక పాలన అందించిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ఆదరించాలని పిలుపునిచ్చారు. జూలై 7, 8 తేదీలో జరిగే నగర మహాసభలను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు. జూలై 7, 8 తేదీలో నగరంలో నిర్వహించే సిపిఐ 24 నగర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ జరిగింది. పార్టీ 38, 39వ డివిజన్ల మహాసభను పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీకి పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ విజయవాడ నగర మహాసభ జూలై 7, 8 తేదీలో జరగనుందన్నారు. నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్లలో కూడా ఇదే విధంగా మహాసభలు జరుపుతామని, ఇందులో భాగంగానే ఈ రోజున 38వ డివిజన్ మహాసభ నిర్వహించామన్నారు. 4 స్తంభాల సెంటర్ నుంచి ఈ డివిజన్ అంతా కూడా పర్యటించి ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ ప్రతినిధుల సభలో రానున్న 3 ఏళ్ల కాలంలో ఈ ప్రాంత ప్రజల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. అండిమాని బ్రహ్మయ్య 9 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, దిగువ నుండి పై భాగం వరకు మంచినీటి సౌకర్యం, అలాగే విద్యుత్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ కల్పించింది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనేనని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులు విప్లవ గేయాలు ఆలపిస్తూ ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఓకే అమ్మా ఉండమ్మా. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ విజయవాడ నగర మహాసభ జూలై 7, 8 తారీఖుల్లో జరగబోతున్నటువంటి సందర్భంలో
నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్స్లో కూడా ఈ రకమైనటువంటి డివిజన్ మహాసభలో జరుపుకునేటటువంటి ప్రక్రియ అనేది ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ రోజున 38వ డివిజన్ మహాసభ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. 4 స్తంభాల సెంటర్ నుంచి ఈ డివిజన్ అంతా కూడా పర్యటన చేసి అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ ప్రతినిధుల సభలో రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పైన చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి ఆనవాయితీలో భాగమే మహాసభలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం ఒకనాడు 2వ డివిజన్, ఈ డివిజన్లో కామ్రేడ్ అండమాని బ్రహ్మయ్య గారు 9 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో దిగువ భాగం నుంచి పై భాగం వరకు మంచినీటి సౌకర్యము, అలాగే వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ నెలకొల్పింది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే. అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర పెరగవలసినటువంటి అవసరం ఉంది. 2 పర్యాయాలు విజయవాడ నగరాన్ని టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కార్పొరేషన్లో మరి పాలకపక్షంగా ఉండి నగరంలో ప్రజలపైన ఎటువంటి పన్నుల భారం వేయకుండా ప్రజలకి సామాన్యుడు కూడా అందుబాటులో సేవలు అందించినటువంటి చరిత్ర కమ్యూనిస్టుల చరిత్ర విజయవాడ నగరంలో. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో కార్పొరేషన్లో కమ్యూనిస్టుల ఆవశ్యకతని ప్రజలందరూ కూడా గుర్తించి కమ్యూనిస్టు పార్టీలను ఆదరించవలసిందిగా ప్రజానీకానికి మహాసభ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి మేరకు నాగార్జున కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి చేస్తారని, అవినాష్ నేతృత్వంలో వైసీపీ మరింత బలంగా మారుతుందని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరకు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడిగాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ని నెహ్రూ ఎంతో ప్రేమించారని, నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. నగరంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కళ నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తామని, నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తామన్నారు. ఈరోజు విజయవాడ నగరంలోనే కాదు, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి యొక్క 71 సంవత్సర జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అవినాష్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం జరగటం అనేది చాలా ముదాఫం. ఎందుకంటే రాజకీయాల్లో దేవినేని నెహ్రూ గారు లాంటి రాజకీయ నాయకుడిని చూడటం అరుదు. పేదల నాయకుడిగా సమస్య ఉంటే ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో న్యాయం వైపు నిలబడే నాయకుడిగా, నమ్మిన నాయకుడి వెంట నడవాలనే ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారితో నడిచిన, రాజశేఖర రెడ్డి గారితో నడిచిన, తర్వాత ఆయన కుమారుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నా. ఎందుకంటే మంచి అనేది, న్యాయము ధర్మం అనేది ఎక్కడుంటే అక్కడ ఉండాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈరోజు ఆ కుటుంబం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో దేవినేని అవినాష్ గారు నడవటం అంటే అది పుట్టుకుండా వచ్చింది. ఎక్కడ సమస్య, ఎక్కడ మంచితనం ఉంటే వారి వెంట నడవాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తూ ఉన్నాడు. విజయవాడ డెవలప్ అయిందంటే ఇప్పుడే చెప్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు ప్రతి పేదవాడి గుండె చప్పుడులాగా, సమస్య మీద అవగాహన పరుడుగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అలాంటి నాయకుడు, ఒక మంచి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని అందరినీ కలుపుకొని అన్ని అవాంతరాలు దాటుకుంటూ కేసులు కూడా లెక్క చేయకుండా
మొక్కువర దీక్షతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేవినేని అవినాష్ గారు నడుపుతున్న తీరు ఖచ్చితంగా మహానాయకుడు కొన్ని శతాబ్దాలు విజయవాడలో పేదల పక్షాన పోరాటం చేసి విజయవాడ నగరంలో రాజకీయాలు చేసినటువంటి దేవినేని నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ దాదాపుగా 30 సంవత్సరాలు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండడం అంటే ప్రజలతో ఎంత మమేకమైతే అటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడో ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే ఆ కష్టం తీరుతుంది అనేది ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆయన ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ మహానుభావుడు బాటలో మా సోదరుడు దేవినేని అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నిత్యం పోరాటం చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడుగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏదైతే దేవినేని నెహ్రూ గారు ఆ రోజు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అవినాష్ పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమాలతో ప్రతి డివిజన్లో కానివ్వండి ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండే అదేవిధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే మా ఆత్మీయులు మా పెద్దలు మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా నాకు సోదరుడుగా నాకు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ పార్టీలో కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి నాకు ప్రతి పనిలో కానివ్వండి ప్రతి కష్ట సుఖాల్లో నాకు అండగా ఉంటున్న నా సోదరుడు మాజీ శాసనసభ్యులు కైల అనిల్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు, నగర జిల్లా నాయకులు ప్రతి ఒక్కరిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజానీకం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల విజయవాడ నగర ప్రజల వల్ల ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరొకళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. చివరి వరకర నాకు రాజకీయంగా జన్మ రామారావు గారు ఇస్తే రాజకీయంగా పునర్జన్మ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని నెహ్రూ గారు అనేక సందర్భాలు చెప్తారు. ఈరోజు నేను గారు గర్వంగా చెప్పుకుంటా, నాకు జన్మ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఇస్తే రాజకీయంగా పునర్జన్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి నేను గారు చాలా గర్వంగా చెప్పుకుంటా. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన ఎవరైతే 40 సంవత్సరాలు ఆయన నమ్ముకున్నారో ఆయన ప్రేమించారో ప్రతి ఒక్కరి గారు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా అందరి గారు న్యాయం చేశారు. మరీ ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనుకున్నారో రిటైనింగ్ వాల్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలనుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే అవన్నీ గారు మేము పూర్తి చేసామని చెప్పి ఎంతో గర్వంగా మేము అందరం గారు చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఈ రాష్ట్రంలో శారదా నృత్య నికేతన్ నాట్య అభ్యాసకురాలు దాన్వి ఊటుకూరి కూచిపూడి నృత్య అరంగేట్లో శైలజ ప్రసాద్ నాట్య శిక్షణలో శనివారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగింది. 15 ఏళ్ల చిన్నారి దాన్వి ప్రదర్శనలో రంగపూజ, గజవదన బేడువే, ముద్దుగారి యశోద, భామకలాపం, తక్కువేమి మనకు, గోవర్ధన గిరిధార, కంజలాయదాక్షి, అలాగే
తిల్లానా మంగళం వంటి అంశాలను లయాత్మకంగా చక్కని అభినయంతో నర్తిస్తూ అభినందనలు అందుకున్నారు. వీరికి గాత్ర సహకారం ఎన్ శ్రీనివాస్, మృదంగం, వాయిలిన్, వేణువు, వీణా వాయిద్యాలతో సహకారం శ్రీధరాచార్య, అనిల్ కుమార్, రమణ, ఆర్ సుధాకర్. సభా కార్యక్రమంలో శాస్త్రీయ నాట్యాచార్యులు శ్రీరామచంద్రమూర్తి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గురు శైలజా ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. దాదాపు 10 నుంచి నేర్చుకున్న ఇదో నిత్య చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ట్రై చేయమని చెప్పినా ఒకరికి ప్రేమ ఉంటేనే ఆ విద్య మీద ఇంత దాకా వస్తారు. ఇంకా మ్యామ్ ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఇంకా మా చెల్లి అనుకొని బాగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. సో ఇంత కష్టపడింది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ దాకా వచ్చింది అండ్ ఒక రంగప్రవేశం చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ. మా సొంత ఊర్లో చేస్తున్నాం చెప్పలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది ప్రజానీకం ముందు నాకు ఈ రంగప్రవేశం చేయడం నా జీవితంలో మైలురాయి. మేడం గారు తర్వాత చెప్తారు. ఈ క్లాస్ మీరు నోట్లో పెట్టకలా మాట్లాడుతుంది. మీరు ఎవరైనా అడగండి, ఆవిడ సమాధానం చెప్తారు. ఎలా ఉందమ్మా రంగప్రవేశం? చాలా బాగుంది. ఇన్ని మంచి మధ్యలో నేను ఈ రంగప్రవేశం చేయడం నాకు చాలా మంచి ఆపర్చునిటీలా ఉంది. నేను కూచిపూడి నేను 6 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఒక ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను. ఏంటి నేను దశావతారం నేర్చుకున్నాను, భామా కలాపం నేర్చుకున్నాను, తరంగం నేర్చుకున్నాను, గణపతి ఐటమ్, తిల్లానా అలాంటి ఐటమ్స్ అన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు ఎప్పుడు నన్ను తగ్గకుండా ఎప్పుడు నన్ను పుష్ చేస్తూ ఉన్నారు. నా బెస్ట్ నేను ఇవ్వడానికి మా గురువుగారి వల్లే నేను ఎక్కడి దాకా చేయగలిగాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విజయవాడలో నేను ప్రోగ్రాం చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా యోగా దినోత్సవం రోజు. ఎందుకంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను. యోగా దినోత్సవంలో చేయటం ఎందుకు ఆనందంగా ఉంటే నాట్య యోగం ఇవాళ జరుగుతుంది. అది అనుకోకుండా ఇవి రెండూ కలిసి రావడం అనేది నాకు అత్యంత తృప్తికరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. నాట్యంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసినటువంటి అనుభవంతో చెప్పగలుగుతున్నాను. వాళ్ళు యొక్క ఫ్యూచర్ మీరు అందుకోలేని స్థాయిలోకి వెళ్తుంది. ఎందుకంటే నాట్యం వాళ్ళకి ఇవ్వదగిలింది ఆ క్రియేషను, ఆ మైండ్, అవన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళ చదువుల్లో కూడా రాణించి అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్ని వాళ్ళు తప్పకుండా, ఇది నా మాటగా గుర్తుపెట్టుకునే ఆ పదవికి వచ్చినప్పుడు మా టీచర్ గారు అప్పుడే ఇలా చెప్పారని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నాను. ఇది నా ఆశీర్వాదం. చెప్పారండి. మా పాప ధాన్వి, తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటుంది అంతా కూడా. ఇది మేడం గారి కృషి అంతా కూడా మాదేం లేదు. ఆవిడ ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళింది. ఏ అంటే ఏ, బి అంటే బి, అంతే. దాని ప్రకారం ఇక్కడ దాకా వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడింది. గంట సమయంలో చేసే దానం జీవితకాల ప్రభావం చూపుతుందన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్. అడ్డుకున్నదే కాకుండా అమ్మటి రాంబాబు మరియు అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తారా? న్యాయస్థానాల్లో కేసులు నిలబడవు, మీపై ప్రైవేటు కేసులు వేస్తాం, పోతున్న వెంకట మహేష్. జూన్ 23న ధర్నా చౌక్ వద్ద వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం. నిరుద్యోగులతో కలిసి డిమాండ్లతో కలెక్టర్లకు వినతి పత్రం అందజేద్దాం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.